హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అసలు మీరు ఇష్టపడుతున్న ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా? మీకు నిజంగా కమిట్మెంట్ ఇస్తారా? ఆర్ మ్యారేజ్ చేసుకుంటారా? లేదా తను జస్ట్ టైమ్ పాస్ చేస్తున్నారా? సో, ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో లెట్స్ సీ. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి? ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు నిజంగా ఇష్టపడుతున్నారా మిమ్మల్ని? మీరు ట్రస్ట్ చేయొచ్చా? లేదా ట్రస్ట్ చేయకూడదా? చూద్దాం. ఇక్కడ నాకు వెరీ డిఫరెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో చాలామంది మీరు ఇప్పుడు సెపరేషన్‌లో ఉన్నారు. ఖచ్చితంగా సెపరేషన్‌లో ఉన్నారు. ఆర్ వెరీ వెరీ రీసెంట్ మీరిద్దరూ సెపరేట్ అయ్యారు. ఖచ్చితంగా. బికాజ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 2 ఆఫ్ కప్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకు చీటింగ్ అన్నది కనిపించట్లేదు. ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్‌గానే ఇష్టపడ్డారు. బట్ ఇక్కడ చాలామంది రిలేషన్‌షిప్‌లో లేరు. అది ఇక్కడ మెయిన్. బట్ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మీ మధ్య మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, మీ పర్సన్ మీ గురించి చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ నాకు చీటింగ్ కనిపించట్లేదు కానీ, ఒక రకమైన కంట్రోలింగ్ అయితే కనిపిస్తుంది నాకు మీ పర్సన్ సైడ్ నుంచి. ఏంటి అన్నది నేను డీటెయిల్‌గా చెప్తాను. 8 ఆఫ్ కప్స్, ద మూన్ అండ్ డెవిల్. సో, ఇక్కడేంటంటే మీ పర్సన్ ఎప్పుడు తన మాటే నెక్కాలి. తను చెప్పినట్టే మీరు వినాలి. ఒక రకమైన కంట్రోలింగ్, ఒక రకమైన డిక్టేటింగ్‌షిప్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో, అది మీ రిలేషన్‌షిప్‌ని చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. చేసింది అండ్ స్టిల్ చేస్తుంది. ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో. సో, ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ మీ పర్సన్ బిహేవియర్ అయ్యుండొచ్చు. తను ఎప్పుడు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, రావడం, రిలేషన్‌షిప్‌లో కాన్స్టెంట్‌గా ఉండకపోవడం బికాజ్ 8 ఆఫ్ కప్స్. సో, అది మిమ్మల్ని చాలా చాలా డిస్టర్బ్ చేసింది. అండ్ రైట్ నౌ ఇప్పుడు మీ పర్సన్ చాలా చాలా సఫర్ అవుతున్నారు. మీ గురించి ఒబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. ఆహ్, చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. చాలా కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో అయితే ఉన్నారు. ఇంటెన్షన్ 6 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఖచ్చితంగా మీతో మాట్లాడాలి, సార్ట్ ఔట్ చేసుకోవాలి అనే థాట్స్ అయితే మీ పర్సన్‌కి ఉన్నాయి. బట్ అగైన్ ఇగో స్టాపింగ్ హిమ్ ఆర్ హెర్. బికాజ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. అగైన్ తనకేంటంటే నేను ముందు కాల్ చేయడం ఏంటి? నేను ముందు టెక్స్ట్ చేయడం ఏంటి? అని ఒక ఫీలింగ్. బట్ చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. 3 ఆఫ్ సోర్డ్స్. సో, చాలా మిస్ అవుతున్నారు. లేదా ఇక్కడ నాకు ఇంకో కేస్ కూడా కనిపిస్తుంది. మీ పర్సనే రిలేషన్‌షిప్ వద్దని వెళ్ళిపోవడం. మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోవడం. బట్ ఇప్పుడు మీ పర్సన్ ఆ బాధని, ఆ పెయిన్‌ని భరించలేక చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోవాల్సొచ్చింది. ఆ వెళ్ళిపోవడం ఆహ్
తప్ప తను ఇంకేం చేయలేని పరిస్థితి అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు జెన్యూన్‌గా ఇష్టపడ్డారా ఉన్నంత కాలం? ఆర్ మీరు ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో స్టిల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో ఖచ్చితంగా జెన్యూన్‌గానే ఇష్టపడ్డారు. బట్ తనదేంటంటే ఒక రకమైన డిక్టేటర్‌షిప్ అనమాట. అంటే తన మాటే మీరు వినాలి అని ఒక ఇది అండ్ రిలేషన్‌షిప్‌లో అయినా సరే తను చెప్పినట్టే జరగాలి అన్నట్టు. సో, సెపరేషన్‌లో ఉన్నవారైతే ఖచ్చితంగా మీ పర్సన్ చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీ గురించి అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. డే అండ్ నైట్ మీ గురించే థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. చాలా కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉన్నారు. ఏం చేయాలి నెక్స్ట్? ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ మినిట్ తన ఇగో తనని ఆపేస్తూ ఉంటుంది. సో, ఒక రకమైన ఒబ్సెసివ్ థింకింగ్‌లో అయితే ఉన్నారు. ఒబ్సెసివ్ థింకింగ్ అన్నది కూడా అంత మంచిది కాదు. అది లాంగ్ టర్మ్‌లో చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మీ పర్సన్ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి, థింగ్స్ సార్ట్ ఔట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బట్ మీరు ఫస్ట్ మూవ్ చేస్తారు కదా అన్నట్టు ఆలోచించి కొంచెం స్టబర్న్‌గా ఉండిపోవడం అయితే జరుగుతుంది. బట్ మీతో మాట్లాడకపోయినా సరే 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. సో, 2 ఆఫ్ కప్స్ ఎందుకంటే తనకి మీరే తన కరెక్ట్ పర్సన్ అని ఒక రియలైజేషన్ అయితే ఉంది. సో, జెన్యూన్‌గానే ఇష్టపడ్డారు. బట్ కంట్రోలింగ్ ఇవన్నీ ఉండడం వల్ల కోడిపెండెన్సీ కింద అయిపోయి రిలేషన్‌షిప్ టాక్సిక్ అయిపోయింది. సో, ఇప్పుడున్న ప్రకారం అయితే ఖచ్చితంగా సెపరేషన్‌లో ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బట్ మళ్ళీ వస్తారా లేదన్నా చూద్దాం. బట్ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో సో, ఇక్కడ మీ పర్సన్ మీరు ట్రస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బికాజ్ ఇక్కడ ఒక రకమైన కంట్రోలింగ్ సిట్యుయేషన్ కనిపిస్తుంది గానీ నాకు చీటింగ్ అలాంటి ఎనర్జీ అయితే లేదు. సో, ఉన్నంత సేపు ఇక్కడ జెన్యూన్‌గానే ఉన్నారు. ఆర్ మిమ్మల్ని కంట్రోల్ చేసినా, ఏం చేసినా ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు. ఆహ్, ఖచ్చితంగా చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. సో, మీ వాల్యూ తెలిసొచ్చింది. సో, ట్రస్ట్ చేయొచ్చా అంటే యెస్ జెన్యూన్‌గానే ఇష్టపడ్డారని చెప్పొచ్చు. టైమ్ పాస్ అయితే చేయలేదు. అదైతే వెరీ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికార్న్ ఎర్త్ సైన్ అయ్యుండొచ్చు. పైసిస్ మీనరాశి వాటర్ సైన్ అయ్యుండొచ్చు. ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ ఎయిర్ సైన్ అయ్యుండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది. ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయ్యుండొచ్చు. మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం. దాని తర్వాత మీ పర్సన్ అసలు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా లేదా? కమిట్మెంట్ ఇస్తారా లేదా అన్నది చూద్దాం. మీ ఫీలింగ్స్ ఏంటి? అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ వాండ్స్, మెజిషియన్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోప్స్. మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీరు కూడా మీ పర్సన్‌కి. బట్ మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి. ఎప్పుడు ఇద్దరు కమ్యూనికేషన్‌లో ఉండాలని అయితే కోరుకుంటారు. బికాజ్ ఎనీ రిలేషన్‌షిప్‌కి కమ్యూనికేషన్ ఈస్ ద బేస్. బికాజ్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఇద్దరి మధ్య టర్మ్స్ అండ్ అన్నీ బావుంటాయి. బట్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుందో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో, ఇక్కడ మీ మీరైతే ఖచ్చితంగా మీ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం. అండ్ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీరు కూడా న్యూ బిగినింగ్ వస్తే బావుండు అనే థాట్‌లో ఉన్నారు. మీలో చాలామంది మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. సో, ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో కంటిన్యూ చేయండి అంటిల్ యూ గెట్ యువర్ రిజల్ట్స్. మీ రిజల్ట్స్ వచ్చేదాకా మీరు చేయండి. అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా మీరు కమ్యూనికేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆర్ మీరు కూడా కమ్యూనికేట్ చేయాలనే ఒక థాట్ అయితే మీకుంది. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ విత్ 3 ఆఫ్ వాండ్స్. మీరు ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది. అంటే ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని ఏరీస్, లియో, సాజిటేరియస్ అయ్యుండొచ్చు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? కమిట్మెంట్ ఇస్తారా లేదా? మీరు ఈ పర్సన్ ఒకవేళ జెన్యూన్ అయినా కమిట్మెంట్ ఇస్తారా లేదా? బికాజ్ చాలామంది జెన్యూన్ ఉంటారు. బట్ యాక్షన్‌కొచ్చేసరికి తీసుకోరు. కమిట్మెంట్ ఇవ్వరు ఆర్ మ్యారేజ్ చేసుకోరు. సో, మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎక్కడి వరకు తీసుకువెళ్తారు అన్నది చూద్దాం.
టెన్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్. చూసారా, యాక్షన్ వైజ్ అయితే తనంత యాక్టివ్గా లేరు. అది మీ పర్సన్ ఎవరైనా సరే ఇష్టం ఉంది, బికాజ్ కింగ్ ఆఫ్ కప్స్ తన దగ్గర ఇష్టం ఉంది, తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బట్ టెన్ ఆఫ్ వాండ్స్ విత్ టూ ఆఫ్ సోర్డ్స్, ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఆర్ ఈ రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలనా, సక్సెస్ఫుల్గా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళగలనా లేదా. అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ అంటే బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్, తనకి క్లారిటీ లేదు. సో క్లారిటీ లేదు కాబట్టి తన సైడ్ నుంచి సాలిడ్ యాక్షన్ అయితే లేదు. అండ్ ఫోర్ ఆఫ్ కప్స్, ఎవరైతే మిస్సింగ్ సెపరేషన్లో ఉన్నారో మీకైతే తన దగ్గర నుంచి అయితే ఎవరి దగ్గర కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కొంచెం కష్టమే. బట్ ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మేజర్ చేంజెస్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి పెద్దగా రావు. సో అంటే కమిట్మెంట్, మ్యారేజ్ అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అన్నది కూడా చూద్దాం. టూ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్. నో, రైట్ నో అయితే తన మ్యారేజ్ వరకు ఆలోచించట్లేదు, కమిట్మెంట్ వరకు ఆలోచించట్లేదు. ఓకే, సో టూ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో మీరు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు లేదా మ్యారేజ్ చేసుకుంటారు అని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో నో, తనైతే మీకు ఆన్సర్ ఇవ్వరు, జగ్లింగ్ ఎనర్జీలోనే ఉంచుతారు. ఇక్కడ సాలిడ్ యాక్షనే లేదు. బట్ చెప్తారు నాకు ఈ రిలేషన్షిప్ కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, బట్ దిస్ అండ్ దట్ దస్ అండ్. బట్ ఇక్కడ నాకైతే కమిట్మెంట్ ఇచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ చూడండి. Three of Wands, Ace of Swords, Two of Wands, clarified by Queen of Swords, Ten of Swords, సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంత్. చూసారా, ఇక్కడ పెద్దగా రీయూనియన్ ఏం కనిపించట్లేదు, పెద్దగా అప్గ్రేడ్ కూడా ఏం కనిపించట్లేదు. డీప్ థింకింగ్, మీరు ప్రోగ్రెస్ అయితే బాగున్నావు, మీరు రీయూనియన్ అయితే బాగున్నావు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మేజర్ చేంజెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. బికాజ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అన్నది లేదు ఈ రిలేషన్షిప్లో. సో మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం అనేది వేస్ట్ అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ నౌ. మేబీ ఎనర్జీ చేంజ్ అవ్వచ్చు, బట్ మీరు వెయిట్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. బట్ రైట్ నౌ అయితే నాకు పెద్దగా మేజర్ చేంజెస్ కనిపించట్లేదు. బికాస్ తను ఇష్టం ఉంటే సరిపోదు, రెస్పాన్సిబిలిటీ, యాక్షన్ ఉండాలి, అది లేదు. సో దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్, రెస్ట్ అండ్ రెజ్యువనేషన్. మీరు ఎవరైతే కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటారో ఇట్స్ టైమ్ టు టేక్ బ్రేక్ అనమాట. అండ్ హ్యాపీ ఫ్యామిలీ, మీలో కొంతమంది మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసే టైం వచ్చింది, ఆర్ ఆల్రెడీ మీరు కొంతమంది స్పెండ్ చేస్తున్నారని అర్థం. అండ్ ఎప్రిషియేషన్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో లేదా మీకు ఏదైతే టాలెంట్ ఉందో దానికి పీపుల్ దగ్గర నుంచి మీకు అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్, న్యూ మూన్ ఇన్ ఏరీస్. మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుని బట్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోమని. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. సో మీరు ఏదైతే ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారో వెరీ సూన్ దానికి సంబంధించిన కన్క్లూజన్ అయితే మీకు వస్తుంది. Calling in your soulmate, your prayers, affirmations and visualizations will help bring you together. సో అగైన్ ఇది మేనిఫెస్టేషన్ సంబంధించి. మీకు మీ పర్సన్ కావాలంటే పాజిటివ్గా థింక్ చేయండి, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ చేయండి. అండ్ న్యూ లవ్, ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టడీ రొమాంటిక్ ఫీలింగ్స్. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవబోతున్నారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్, హానెస్ట్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టయితే వాళ్ళతో మీ ఫీలింగ్స్ని జెన్యున్గా షేర్ చేసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ.
సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.